Hi, good morning, viewers. How is the Josh? How is the Josh? What about today? Today is Wednesday. శ్రీ వినాయకుడిని దండం పెట్టుకొని వినాయక విఘ్నేశ్వర నిర్విఘ్నమస్తు ఆయన దండం పెట్టుకుంటే అంతా ఈరోజు మంచి జరుగుతుంది. సో అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అనే కాన్సెప్ట్తో మన శేషు ఛానల్ ట్రావెల్ అవుతున్నది. కాబట్టి మీరందరూ కూడా మార్నింగ్ యోగాలు ఎక్సర్సైజ్ చేశారా? వెరీ గుడ్. కాంపిటేటివ్ లెవెల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు దే ఆర్ ప్రిపేరింగ్ దర్ ఎగ్జామ్స్ ఆర్ రైట్, గుడ్. వాట్ అబౌట్ టుడేస్ టాపిక్? టుడేస్ టాపిక్ వచ్చి స్మార్ట్ అనాలిసిస్. దేనికైనా కూడా మనము అనాలిసిస్ చేసే ముందు స్మార్ట్గా ఉండేలాగా చూసుకోవాలి. హార్డ్గా చేస్తే ముందరే అసలు మనం అటెంప్ట్ చేయం. అందుకని క్లారిటీగా మనం ఏం చేసినా కూడా స్మార్ట్గా ఉండాలి. అంతే కదా, ప్రతి ఒక్కరు కోరుకునేది హాయిగా ఉండాలి ఏ ఫీల్డ్లోకి వెళ్ళినా కూడా. అలాంటి లేకుండా అడ్డంకులతో కూడి టఫ్ నేచర్తో కూడి చేస్తే మీరు ముందరే అసలు ఎంటర్ అయ్యారు. ఫస్ట్ అనాలిసిస్ విల్ బి స్మార్ట్ కంపల్సరీ. ఆ తర్వాత మీరు దాన్ని ఛేదించే క్రమంలో ప్రాక్టికల్గా కొంత హార్డ్ వర్క్ ఉంటుంది. అప్పుడు కష్టం అయితే పడండి, బట్ కష్టపడటానికి నేను రెడీగా ఉంటాను. బట్ అనాలిసిస్ షుడ్ బి స్మార్ట్ అన్నట్టుగా మీరు ప్లాన్ చేసుకోండి. అంటే మీరు చేసే అనాలిసిస్ స్మార్ట్గా ఉండాలంటే కూల్గా ఏం చేస్తే మీరు హాయిగా ఉంటారు, మీ యొక్క ప్లసెస్ ఏంటి, మైనస్లు ఏంటి, అవన్నీ చూసుకొని ఏ కార్యం తీసుకుంటే మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు, అందులో మీరు ఎంటర్ అవ్వండి. ఆ రంగంలో డైరెక్ట్గా ఎంటర్ కావడానికి మీ స్తోమత సరిపోకపోతే దానికి ఒక సపోర్ట్, ఒక జాబ్ కానీ సంథింగ్ ఏదైనా బిజినెస్ కానీ పెట్టుకోండి. బిజినెస్ అంటే మళ్ళీ దాంట్లో హర్డిల్స్ ఉండకూడదు. జాబులో ఫస్ట్ 2 ఫేజ్లు. నీ యొక్క అటెంప్ట్, మీరు ఏదైతే సక్సెస్, మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించాలి అనుకున్నది ఒకటైతే దానికి ఇష్టమైన రంగం ఫస్ట్ మీరు సాధ్యమనందు చూపవలసిన శ్రద్ధ సాధించు సాధనం మీద కూడా అంటే ఫస్ట్ ఫేజ్ మీద కూడా మీరు ఫోకస్ చేయగలగాలి. ఫస్ట్ ఫేజ్ అంటే మీరు జాబ్లో నిలదొక్కుకోగలగాలి, అట్ ద సేమ్ టైం బిజినెస్లో అప్పుడే నిలదొక్కుకోగలితేనే మీరు అనుకున్న లక్ష్యాన్ని ఛేదించుకో. ఇది కూడా వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ యువర్ సక్సెస్. కాబట్టి ఈ విధంగా స్మార్ట్ అనాలిసిస్ చేయండి. అంతేగాని కంగారుగా మీరంతా కలిపి ఒకటేసారి మీరు లక్ష్యం కోసం మొత్తం దూకి ఒక్కసారి పడిన తర్వాత కాళ్ళు ఇరగొట్టుకోవడం తప్ప చేసేది ఏం లేదు. దానికి కావాలంటే నిరంతర ప్రయత్న, నిరంతర శక్తి, దీర్ఘకాలిక ఓపిక కావాలి. ఆ యొక్క ఓపిక మీలో అంత చేయలేను అనుకున్నప్పుడు మాత్రం స్మార్ట్ అనాలిసిస్ చేయండి. బికాజ్ ఒక లక్ష్యాన్ని సాధించాలంటే వివేకానంద గారు చెప్పినట్టు టేక్ వన్ ఐడియా, మేక్ దట్ వన్ ఇన్ యువర్ లైఫ్, కరెక్టే. కానీ ఒకవేళ ఆ యాంగిల్లో మీకు అంత కెపాసిటీ లేకపోతే మీరు ముందరే బేరీజ్ వేసుకొని అకార్డింగ్ టు దట్ యూ కెన్ మేక్ ద స్టెప్స్, రైట్ గైస్. నేను చెప్పింది మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ టు ది అదర్స్. వన్ మోర్ థింగ్, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల నా ఎవ్రీ నోటిఫికేషన్ అందుతుంది. స్మార్ట్ అనాలిసిస్ చేయండి. బాయ్, యువర్ శేష్.